హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో చోలే మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సింపుల్గా చెప్పేస్తాను, మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, కొంచెం లవంగా వేసుకోండి. తర్వాత అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కొంచెం అలా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అలాగే టమాటా వేసుకోవాలండి. మీడియం సైజువి 2 టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాస్ యాడ్ చేసుకోండి. ఇది కూడా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న చోలే మసాలా వేసుకోవాలండి. అంటే ఇది మనం నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. మార్నింగ్ చేసుకోవడానికి ఒక 8 అవర్స్ పాటు నానైనా సరిపోతుంది. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి. అలాగే కారం అండి, ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. తర్వాత అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు అలా పౌడర్స్ని మగ్గనివ్వండి. పౌడర్స్ కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలండి. మన కర్రీ కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే కావాలో చూసి వేసుకోండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వేసాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. చూసి వేసుకోండి. లేదా మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ తక్కువే వేసుకోండి, పర్లేదు. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. మూత పెట్టి దాదాపు ఒక 7 విజిల్స్ రానివ్వండి. మనకు 7 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, ఓపెన్ చేసి చూస్తే మనకు బాగా కుక్ అయిపోయి ఉంటాయండి. శనగలు మెత్తగా అయిపోయి ఉంటాయి. చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. బై ఛాన్స్ మీకు ఏమన్నా ఒకవేళ బాయిల్ అవ్వకపోయి ఉంటే మరి మూత పెట్టేసి అలాగే ఇంకొక 2 విజిల్స్ రానివ్వండి. బాగా కుక్ అయిపోతాయి. చూడండి, అంతే కదా, సింపుల్ అండి, రెడీ అయిపోయింది మన చోలే మసాలా. ఇది మనం చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి దేంట్లోకైనా తీసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్